స్వామి ఎంతో చక్కటి విజన్ తోటి, ఎంతో ప్రేమతోటి మన పూర్వీకులు చేసిన అనుగ్రహం, ఆశీస్సులు అనుకోండి, వాళ్ళ తాలూకా సాధన అనుకోండి, మనం చేస్తున్న సాధన అనుకోండి, అద్భుతమైన ఫలితాలని రాబడుతున్నామంటే ఇది మోడల్గా చేసి ఈ జిల్లాని స్వామి దీన్ని స్టేట్కు మార్చాలని సంకల్పం చేత ఈ గడ్డిపూసను తీసుకెళ్ళి జిల్లాలో ఉంటామని పట్టుబట్టిన స్టేట్కు మార్చడం జరిగింది. స్టేట్లో ఉన్న, ఆల్ ఇండియాలో ఉన్న, జిల్లాలో ఉన్న, సమితిలో ఉన్న మనం ప్రాథమికంగా మన భజన మండలిలో ఒక సాధారణ సభ్యులమే. ఇది ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా లౌకిక పరంగా ఎవరో ఒకరు ఇన్ఛార్జ్ ఉండాలి కాబట్టి ఈ మందిరం నిర్మించాం. ఎవరో ఒకరు గేట్ కీపర్ ఉండాలి, దానికి ఎవరో ఒకరు కన్వీనర్గా ఉండాలి, ఒక ఇన్ఛార్జిగా ఉంటారు తప్ప మనమందరం కూడా మన జీవన విధానంలో మార్పు రావాలి. మన సాధకులుగా, నిరంతరమైన సాధకుడిగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. స్వామి సత్యసాయి సేవా సంస్థలో మనకి అవకాశం ఇచ్చింది మన జీవన విధానాన్ని మార్చుకోవడానికి. మనం ఎన్నో ఉత్కృష్టమైన దశలు ఉంటాయి మానవ జన్మలో. ఈ ఉత్కృష్టమైన దశలన్నింటినీ దాటాలంటే సాధనని సరియైన ప్రక్రియలో మనము నిర్వహిస్తూ పోతుంటే ఆ సాధనని మనకు కాపాడుతుంది. ఆ పరిపూర్ణ అనుగ్రహం పొందడానికి స్వామి చెప్పారు, నేను నాతో 1000 ఇంటర్వ్యూలు పొందిన, నాతో 1000 పాద నమస్కారాలు కోసిన, నాతో 1050 ఏళ్ళుగా నేను ఉన్న స్వామితో అనుబంధం అని చెప్పుకోవడం కాదు బంగారు. స్వామి ఏం చెప్పారో అది ఆచరించి స్వామి తత్వాన్ని ఎవరైతే ఆవహించుకొని స్వామిని అవగాహన చేసుకొని సత్యసాయి సేవా సంస్థలో నిరంతరంగా సత్కర్మలు చేస్తూ వస్తారో వాళ్ళకి మాత్రమే నేను సంకల్పించిపోయినా అనుగ్రహం ఆటోమేటిక్గా వర్షిస్తుంది బంగారు. దాన్నే మీరు మహిమల్లా చెప్పుకుంటారు. ఆ అనుగ్రహం వర్షించాలంటే మీరు తప్పనిసరిగా ఎంతో ఒక సమయాన్ని, ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట, గంట రోజు స్వామి తాలూకా స్పీచ్ వింటామో, రోజు డైలీ సాధనలో నామంలో పాల్గొంటామో, సేవలో పాల్గొంటామో, ఎంతో ఫుల్ టైం అని చెప్పుకునే మాలాంటి వాళ్ళకే మహా అయితే రోజుకు 1 గంట 2 గంటల మించి మనం వెచ్చించలేకపోతున్నాం. అలా అని అందరూ ఫుల్ టైం చేయవలసిన అవసరం కూడా లేదు. ఎవరి జీవన విధానంలో వాళ్ళ యొక్క వృత్తిని, వాళ్ళ వ్యాపారాలు నిర్వహించుకుంటూ దాన్ని సరైన ధర్మ మార్గం నిర్వహించడానికి ఏ రీతిగా అనేది సత్యసాయి సేవా సంస్థ అంటే చాలామందికి అర్థం కానిది ఏంటంటే సత్యసాయి సేవ ఆధ్యాత్మిక సేవా సంస్థ, అందులో భజనలు పూజలు ఏదో చేసుకుంటారు, ఏదో ఆ పూజలు కొబ్బరికాయలు కొట్టేస్తే అయిపోతుంది. ఇది అలాంటి సంస్థ కాదు. ప్రపంచవ్యాప్తంగా మానవాళిలో సంస్కరణ తీసుకురావడానికి స్వామి ఇచ్చిన బహుమానం ఇది మన మానవాళికి. అటువంటి అత్యంత అద్భుతమైన ఇలాంటి డయాసులన్నింటినీ స్వామి నిర్మించింది ఎందుకోసం అంటే మనము మన కష్టాలను చెప్పుకుంటాం, కానీ స్వామి చెప్పిన సత్కర్మ చేయడానికి మాత్రం సాహసించలేం. స్వామి చెప్పిన సత్కర్మని సమయం వెచ్చించడానికి కూడా ఒక్కొక్క సమయంలో మనకి బద్ధకాలు వస్తుంటాయి. ఒక్కొక్కసారి కడుపు నిండుగా మనకు చాలు కదా ఇంకెందుకు అనే భావాలు వస్తాయి. ఎవరైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళు ఎక్కువ సాధన చేయగలుగుతున్నారు. ఎవరైతే పూర్వజన్మ సుకృతంలో తల్లిదండ్రులు పుణ్యఫలం చేతనే వాళ్ళు ఎక్కువ సాధన చేయగలుగుతున్నారు. ఇది చాలు అనుకోవడం అనేది ఆధ్యాత్మిక సేవా సంస్థల భ్రమ మాత్రమే. ఇది చాలు అనే భ్రమ వచ్చినప్పుడు మాయ కప్పబడి ఉంటుంది. ఆ మాయని విడనాడి స్వామి నాకేదో మాయ కప్పబడుతుంది, నిత్యము మీ సాధనలో ఉండే అవకాశాన్ని, అదృష్టాన్ని మాకు ఇవ్వండి, శ్వాసంతకాలం సత్యసాయి సేవా సంస్థలో తరించే భాగ్యాన్ని ఇవ్వడని నిరంతరమైన ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేసినప్పుడు ఆరోగ్యం అనేది ఆయనే ఇస్తాడు ఆటోమేటిక్గా. ఎప్పుడు సంకల్పం సత్కర్మ చేయాలని భావాలు మనలో ఉన్నప్పుడు మాత్రమే. ఇవి లేకుండా సత్యసాయి సేవా సంస్థల ప్రోగ్రామ్ని అన్నిటికీ చూద్దాంలే, వెళదాంలే, వద్దామని అనుకుంటే మాత్రం ఆరోగ్యం కుషించిపోతుంది, ఖచ్చితంగా ఆవేదన ఉంటుంది. ఇంట్లో ఒక్కడే కూర్చొని టీవీలు, సెల్ ఫోన్ చూడటం వల్ల మహా అయితే హాస్పిటలే, అపోలో హాస్పిటల్లో మన ఆస్తులు అమ్మి ఆడ కట్టడం తప్ప వేరే మార్గం లేదు. ఇవన్నీ తెలిసి కూడా మనము స్వామి చెప్తూనే ఉన్నారు పదే ఉపదేశాల్లో. 3000 సత్సంగాలు చెప్పారు స్వామి. చెప్పని అంశం లేదు, మనందరూ తెలిసిన విషయం, మనందరూ సీనియర్స్మే కాబట్టి తప్పనిసరిగా మనము సత్యసాయి సేవా సంస్థలు ఎందుకు వచ్చామో ఆ పర్పస్ తెలుసుకొని నిరంతరంగా అడిగేసుకొని రోజు 1 గంట, అరగంట భగవంతుడికి కేటాయించుకొని ఆ సత్కర్మలు కూడా రోజు అవకాశం ఉంటుంది, ఇంట్లో చేసే అవకాశం ఉంటుంది, కానీ బయట సత్కర్మలు ఎప్పుడో వీక్లీ వన్స్ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఒకే ప్రాంతంలో 2 ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల ఆ సమితి వాళ్ళు ఈ సమితికి రాలేకపోవడం వల్ల కొద్దిమంది రావడం జరిగింది. ఎంతమంది ఉంటారని కాదు, స్వామి చెప్పారు దీని గురించి కూడా. సత్యసాయి సేవా సంస్థ చేపల మార్కెట్ కాదు, ఇది గోల్డెన్ మార్కెట్. ఇది బంగారం షాప్. బంగారు అని పిలిచేది అందుకే. ఎవరు రావాలో జన్మ సుకృతి చేత నా సంకల్ప చేత వస్తారు. లక్షలాది మంది, వేలాది మంది రావడానికి అవకాశం లేదు ఈ సంస్థలోకి. జన్మ సుకృతితోనే సాయి సేవకులుగా ఇందులో నామకరణం చేసి తీసుకురాగలుగుతాం. అలాంటి వాళ్ళు మాత్రమే 7,86,000 మంది ఉన్నారని మొన్న ఆ సీఎం గారు, ప్రెసిడెంట్ గారు డిక్లేర్ చేయడం జరిగింది. మనకి వరల్డ్ 100 బర్త్డే రోజున 7,80,000 వాలంటీర్స్, డెడికేటెడ్ వాలంటీర్స్ ఈ సంస్థకే ఉన్నారు ప్రపంచంలో అనేది వారు మహానుభావులు ఆ లెవెల్లో డిక్లేర్ చేశారంటే స్వామి స్థాయి మనకేంటంటే విశ్వాసం ఉంది. స్వామి అంటే పూజలు పునస్కారాలు చేస్తాం, కానీ స్వామి తత్వం బోధపడక ఇంకా సెంటిమెంట్స్లు ఆ యాంగిల్లో మనం పోతున్నాం. ఇది సెంటిమెంట్ సంస్థ కానే కాదు. పరిపూర్ణమైన అవగాహనతో ఆధ్యాత్మిక ప్రయాణం ఏ విధంగా చేయాలనేది సత్యసాయి సేవా సంస్థలో నిరంతరంగా మనం నడయాడగలిగితే మనకి ఏ పుస్తకాలతో, ఏ సత్సంగాలతో కూడా అవసరం లేదు. ఆటోమేటిక్గా
ఆ సంస్థకు మనం కనెక్ట్ అయినప్పుడు మన హృదయానికి స్వామి కనెక్ట్ అయ్యి ఎలా డ్రైవ్ చేయాలి, మన జీవన విధానం ఎలా మార్చాలని ఆటోమేటిక్గా సంస్థే మారుస్తుంది మనని. మాలాంటి వాళ్ళు ఎవరు సత్సంగాలతో మారిన వాళ్ళు కాదు, ఎవరు పుస్తకాలతో ఏదో కాదు. స్వామి సత్సంగంలో ఏం చెప్పారు, స్వామి ఏం ఆచరించారు చూసాము, చూసాము, మన జీవితంలో ప్రయత్నం చేస్తూ వచ్చాం. ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మన సిక్స్త్ సెన్స్ ద్వారా స్వామి భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా చెప్పగలుగుతారు. నేను రీసెంట్గా అప్పుడప్పుడు మాట్లాడుతూ శాటిలైట్ గురించి కూడా చెప్తుంటాను. చాలామంది నవ్వుకుంటారు, శాటిలైట్ డిస్కనెక్ట్ కావడం ఏంటి, శాటిలైట్ సెల్ ఫోన్ దేవుడు అంటాడేంటి, ఏదో సాయిబాబా పిచ్చి బట్టి మాట్లాడతాను. కొద్ది రోజులు చూడబోతున్నారు శాటిలైట్ డిస్కనెక్ట్ కనబోతుంది. శాటిలైట్ డిస్కనెక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది, మొత్తం ప్రపంచం అంతా డిజిటలైజ్ అయ్యి ఏ సంపదల కోసం అయితే మనం తాపత్రయపడుతున్నావో ఆ సంపదలన్నీ కూడా డిజిటలైజ్ అయ్యి ఈ శాటిలైట్ డిస్కనెక్ట్ అయినప్పుడు నీ సంపద క్లోజ్. నువ్వు బ్యాంక్ వెళితే నీ అకౌంట్ కనపడదు, నీకు బ్యాలెన్స్ కనపడదు. ఏదైతే కనపడని దానికి మాయ ఆవరించబడుతుందో ఆ కనపడని దాని కోసం రాత్రింబౌళ్ళు శ్రమించి మన జీవితాలు వృధా చేసుకుంటున్నాం. దయచేసి నీ స్వామి చెప్తున్న మాట అర్థం చేసుకోండి. నేనేదో ఎవరినో మోటివేట్ చేయడం కోసం కాదు, ఈ స్వామి చెప్తున్న మాట గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తులో అనూహ్య మార్పులు ప్రపంచంలో జరగబోతున్నాయి, ఊహించని మార్పులు. ఇప్పటిదాకా మనం అనుకున్న మానవ జన్మకి ఏదో అటాచ్ అయిపోతాం సంపదలకన్నీ. సంపదని సద్వినియోగపరుచుకున్నవాడు అదృష్టవంతుడు అవుతాడు, సంపదని దాచుకుందాం అనుకున్నవాడు మాత్రం కనపడవు, అసలు చూడడానికి కూడా కనపడవు, డిజిటలైజేషన్లో మన పేర్లే కనపడవు. అలాంటి రాబోయే రోజుల్లో పరిస్థితులు పరిణామాలు సంభవించబోతున్నాయి. ఒక సంవత్సరం క్రితమే డిస్కనెక్ట్ అయ్యి శాటిలైట్ ఫ్లైట్లు మొత్తం జామ్ అయింది ప్రపంచం మొత్తం. ఏం చేయగలిగారు, ఎక్కడ వాళ్ళు అక్కడ జామ్ అయిపోయారు. ఒక 3 నెలలు కరోనా పేరుతో భయం క్రియేట్ చేసి భగవంతుడు 3 నెలలు ఇంట్లో కూర్చోబెట్టిన అయినా మనలో మార్పు లేదు. మార్పు రాకపోతే నష్టపోయేది ఎవరు, భగవంతుడు కాదు. భగవంతుడు బిడ్డలుగా మనం చూసి బాధపడతారు తప్ప మనలో ఆ చైతన్యం నింపడానికి, మనలో మార్పు రావడం కోసమే సత్యసాయి సేవా సంస్థలో ఇన్ని రకాల సత్కర్మల్ని, ఇన్ని ప్రక్రియల్ని భగవంతుడు ప్రేమతోటి క్రియేట్ చేస్తూ మనకి ఇస్తున్నాడు అవకాశం. ఈ సేవ నాకు చాలండి, నేను దీనికి వెళ్తున్నాను చాలు, నేను దానికి వెళ్తున్నాను చాలండి. రోజు ఒకటే రకమైన పప్పు కూరతో మీరు తినగలుగుతారు, భోజనం తినలేరు. అన్ని రకాల షడ్రుచులు ఉంటేనే అంతంత మాత్రం మన దేహాన్ని పోషించుకోవడం. సత్యసాయి సేవా సంస్థలు నాకు తెలిసి ఆధ్యాత్మికలో పరిపూర్ణ అవగాహన మనకు పెరగాలంటే అనేక రకాల యాక్టివిటీస్లో అన్నిటిలో మనం ఎంతో కొంత పార్టిసిపేట్ చేయగలిగితే తప్పనిసరిగా మనకున్న కర్మలు రకరకాల కర్మలు ఉంటాయి. అన్ని కర్మలు ఒకే రకమైన కర్మలు ఉండవు మనకి. ఆ యొక్క దుష్కర్మలన్నీ పోవాలంటే ఈ సత్కర్మలు, రకరకాల సత్కర్మలు, ఆ యొక్క వాటిల్లో మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇదివరకులాగా ఎవరో ఫోన్ చేయక్కర్లా, వాట్సాప్ గ్రూపులు దయచేసి మార్నింగ్ లేవగానే చూసుకుంటే అందులో ఏదైతే ఉంటుందో ఆ మెసేజ్ మనం ఫాలో కాగలిగితే ఒక 1 అవర్ ఆ ప్రోగ్రామ్ అటెండ్ అయితే అక్కడ ఏదో ఒక అంశం మనం తెలుసుకొని రాగలుగుతాం. ఎంతో కొంత స్వామి కనెక్ట్ అవుతాడు. స్వామి కనెక్ట్ అయినప్పుడు ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. స్వామి వాళ్ళ ఓంకారం చేయగానే స్వామి వస్తారు. వైబ్రేషన్స్ తప్పనిసరిగా మందిరాలు నిరంతరంగా ఎట్లా ఉంటాయో ఆర్గనైజేషన్ ప్రోగ్రాంలో కూడా స్వామి తాలూకా వైబ్రేషన్ అవి గమనించుకొని ఒక అడుగు వేయగలిగితే పరిణామాలు ఇవన్నీ మనం చేస్తామండి అనుకుంటా మనం చేయలేం. నథింగ్ అనేది కూడా మనకు తెలిసి కూడా మళ్ళీ భ్రమపడి మనమేదో చేస్తున్నాం అని ఒక్కోసారి భ్రమంలో ఉంటాం. ఆ భ్రమలే, ఆ మాయ కప్పబడే మనం ఆధ్యాత్మికంలో దెబ్బతింటాం. ఆధ్యాత్మికంలో ఆత్మవంచన పనికి రాదని నేను పదే చెప్తాను. సిక్స్త్ సెన్స్ చెప్తుంది స్వామి రైతు దేవుడు కాబోతుండు 5 సంవత్సరాల్లో, ఇది సత్యం. దీంట్లో ఏ శక్తి కూడా ఈ ప్రపంచాన్ని ఆపలేవు. భారతదేశ రైతు ప్రపంచానికి మోడల్గా తెలియబోతుండు. డాక్టర్ చేతులు ఆరోగ్యం లేదు, ఉత్తమ రైతు చేతులు ఆరోగ్యం ఉంది. ఇది గమనించుకొని మనం నడుచుకొని మనకిచ్చిన సంపదల్ని తాతగారు మనవడికి ఇచ్చిన వరకు ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు తాత మనవడికి ఇచ్చే సీన్ లేదు. మనవడి టైంకి డిజిటల్లో ఏమి కనపడవు, ఏ ప్రాపర్టీ కనపడవు, అంతా డిజిటలైజ్ అయిపోతుంది. ఏది కూడా పేపర్ మీద ఉండవు. పేపర్లో స్టేజ్కి వెళ్ళిపోతుంది, క్వాంటమ్ స్థాయికి వెళ్ళిపోయి తెలుగు రాష్ట్రాలు. అందువల్ల పేపర్ లిస్ట్ ప్రోగ్రామ్స్ వస్తాయి 2 ఇయర్స్లో. ఇవన్నీ కూడా భ్రమలు మాత్రమే. మిగిలింది ఏమిటంటే మనం చేసిన మంచి కార్యం ఏదైనా ఈ భూమి మీద ఉంటే అది మాత్రమే మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అది మాత్రం మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది, అది మాత్రమే ఆ సాధనలో సంతృప్తిని మనకిస్తుంది. ఆ రీతిగా స్వామి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు వేరు, బయట ప్రపంచ సంస్థలు వేరు. అలాంటి పరిపూర్ణ అవగాహనతో మనం అందరం ముందుకెళ్లాలని తప్పనిసరిగా జగ్గపల్లిలో కూడా భవిష్యత్తులో మంచి ఉత్తమ రైతులని రేపు మేలోనే ఇప్పుడే డాక్టర్ గారు కూడా వచ్చారు. డాక్టర్ గారితో కూడా నేను గతంలో చాలాసార్లు డిస్కస్ చేశాను. మీకు చక్కటి ఏముంది, మీకు చేయాలని తపన ఉంది, అన్నీ ఉన్నాయి మీలో. కొంచెం మీలాంటి వాళ్ళు 4 గ్రామస్తులు, ఇప్పుడు సర్పంచ్ గారు కూడా చంద్రారెడ్డి గారు వచ్చేడారు, వారికి కూడా సంకల్పం ఉంది. వాళ్ళు 4 ఉన్న టీముతోనే చేయాలంటే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు. మీలాంటి యంగ్స్టర్స్ ముందుకు రావాలి. తప్పనిసరిగా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్లో వెటర్నరీ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఎలాంటి ఏర్పాటు చేయడానికైనా సంస్థ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది. కానీ జక్కేపల్లిలో ఉన్న టీము మేము మొట్టమొదటి చెప్తున్నాను, ఒక 9 మంది కమిటీ కావాలని. ఒక 9 మంది రైతుల కమిటీ ఉంటే తప్పనిసరిగా మీకు ఎవరు పర్మిషన్లు అవసరం లేదు. భగవాన్ బాబా వారు మీకెంతో మాకెంతో మీకెంతో అందరూ సమానమే. భగవాన్ బాబా కనున్నారు, ఆల్ ఇండియా ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, కూర్చుబీన ఇవన్నీ ఎవరో గేట్ కీపర్లు జాబ్స్ ఇవన్నీ చేసేది. ఎవరో ఒకరు గేట్ దగ్గర డ్యూటీ ఉండాలి కాబట్టి చేస్తారు తప్ప వారేదో చెప్పాలి వీరేదో చెప్పాలి. సత్యసాయి సేవా సంస్థ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆ ప్రిన్సిపల్స్ ప్రకారంగా అనేక సేవలు మనం చేసుకునే అవకాశం, భాగ్యం మనకి ఇచ్చారు. కాబట్టి తప్పనిసరిగా కింద రైతు సేవా కేంద్రంలో పేదవాళ్ళకి మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉండి
చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తమ రైతుల్ని ప్రతి పండుగ గౌరవించుకోండి. ఉత్తమ రైతులతో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకొని ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఏదైనా కాస్ట్లీ ప్రోగ్రామ్స్ ఉంటే తప్పనిసరిగా జిల్లా ట్రస్ట్ మీకు సపోర్ట్ ఉంటుంది. దాన్ని మీలాంటి పెద్దలందరూ కూడా ఒక సంకల్పం చేసుకొని కనపడే నలుగురితోనే వాళ్ళదే ఈ ప్రోగ్రాం కాదు, వాళ్ళ మందిరం కాదు, ఇది సత్యసాయి సేవా మందిరం అంటే చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా నిలయం. స్వామి తాలూకా ప్రేమ నిరంతరంగా ఉంటుంది కాబట్టి నలుగురు పర్మిషన్ ఇస్తేనే మీరు జరుగుతారు. ఇలాంటివి ఉండవు సత్యసాయి సేవ. ఎవరు పర్మిషన్ సత్యసాయి సేవ అవసరం లేదు. ఏం సంకల్పించారో సంస్థ ఇన్ఫార్మ్ చేస్తాం, సంస్థ అన్నిటికీ పర్మిషన్ ఇస్తుంది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మేలో రైతులందరూ కూడా ఖాళీగా ఉంటారు కాబట్టి యువ రైతాంగంతో కింద సేవా కేంద్రంలో సమావేశం పరుచుకొని ఆ రోజే డ్రోన్ టెక్నీషియన్ మనం పిలుచుకొని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టుకుందామని, తదుపరి తప్పకుండా సాయిల్ టెస్టింగ్ మిషన్ కూడా మనం కొన్నాం. దానికి అనుగుణంగా సరైన రీతిలో ముందుకెళ్లే ప్రయత్నం చేయాలని జిల్లా రైతు సేవా కోఆర్డినేటర్ గారు కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. మీరు ఎన్ని జిల్లాలు రైతు సమ్మేళనంకి వెళ్ళాకంటే కూడా ముందు మన ఇంట్లో మనం ప్రూవ్ చేసుకోవాలి, మన జిల్లాలో మనం ప్రూవ్ చేసుకోవాలి, మన సేవా కేంద్రంలో మనం ప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ చేసుకుంటే మిగతా చోట మనం మోడల్గా ఉండగలుగుతాం. ఇక్కడ మోడల్గా ఉంటే మిగతా అందరూ కూడా అన్ని జిల్లాల రైతులను కూడా ఇక్కడికి వచ్చే ప్రయత్నం ఆ దిశగా మనందరం చేయాలని, ఆ శక్తియుక్తిని మనకి ఇవ్వాలని కోరుతూ ఈరోజు మనకి చాలా ఇంపార్టెంట్ భక్తులు వచ్చారు కాబట్టి మనం వాళ్ళ తాలూకా, ఎందుకంటే మనం ఎప్పుడూ రెగ్యులర్గా మాట్లాడే అయినా సరే ఎందుకు స్వామి పదే చెప్పిన సత్సంగాలు మళ్ళీ క్రియేట్ చేస్తారంటే వినకపోయినా 100 సార్లు చెప్తే ఒకసారైనా కూడా ఆలోచన చేస్తారేమో, నా బిడ్డ కనీసం ఈ రకంగానే రిపేర్ అవుతుందేమో, నా బిడ్డకు అర్థం కాక ఇబ్బంది పడుతుండని వేయితల్లో ప్రేమతోటి స్వామి 3000 సత్సంగాల్లో 300 సార్లు అయ్యే రిపీట్ చేస్తూ వచ్చారు. అదృష్టవశాత్ మాలాంటి వాడికి 160-170 సత్సంగాలు డైరెక్ట్గా కులవంతాలు వినటం వల్ల ఈ ప్రపంచంలో ఎంతమంది స్వామీజీలు, బాబాజీలు, ఎన్ని పెడాధిపతులు మాకు చెప్పినా కూడా ఈ చెవి కనపడవు. భగవంతుడు నడయాడిన భగవంతుడు, విగ్రహ రూపంగా నడయాడిన భగవంతుడు చెప్పిన సత్యవాక్కు ఈ ప్రపంచాన్ని మోడలు. 170 దేశాల ఆర్గనైజేషన్ స్వామి స్థాపించారంటే ఇండియా బోర్డర్ దాటకుండా. స్వామి శక్తి అపారమైన శక్తిని అందుకునే అదృష్టం రావాలంటే ఒకటి గేట్ లోపల రావాలి, లోపలికి వచ్చాక నామం చేయాలి, తర్వాత సేవలో తరించాలి, తర్వాత సేవ చేస్తున్నప్పుడు ఆ అవగాహనతో కూడిన సేవని మనం తరించగలిగితే సంస్థలో పోస్టులు కనపడవు. అవి చూసుకోవడం దురదృష్టకరం. మనం ఎప్పుడూ నిమిత్త మాత్రులు, మనం ఆల్వేస్ సేవదలు, ఇంకా బెటర్ సేవదలు ఎలా కావాలనే యాంగిల్లో ఉండాలి. సుధాకర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ఆల్ ఇండియా, ఇవన్నీ అనవసరమైన టాపిక్స్. ఇవన్నీ మనం సాధనలో దెబ్బతింటాం. ఆ రకంగా మనం ఆలోచించకూడదు ఎప్పుడు కూడా. స్వామి ఇంకొక గంట అదనంగా నాకు సేవా భాగ్యాన్ని ఇచ్చిండు, ఇంకొంచెం కర్మ క్లియర్ చేసుకునే అవకాశం ఇచ్చారనే భావన మనం పెట్టుకోవాలి తప్ప మనం తెలుసుకున్న అంశాన్ని 10 మందికి చెప్పడం కాదు, 10 మందికి మనం ఏదైనా చేసి మోడల్గా చూపించి చెప్పగలగాలి. అప్పుడు మాత్రమే స్వామి సంతోషపడతారు, అప్పుడు మాత్రమే వినగలుగుతారు. ఈనాటి సమాజం మామూలు విషయం కాదు. గత రోజులు వేరు, సత్యవాక్కు ఉండేది. ఇప్పుడు యూట్యూబ్లో అన్ని విషయాలు ఉన్నాయి. మనమే సత్సంగాలు రామాయణం బాగా చెప్పక్కర్లా. మనం ఏదైనా ఒకటి ఆచరించి చెప్పిన విషయాన్ని మాత్రమే నలుగురు గమనించగలుగుతారు, ఫాలో అవుతారు. తప్పగా ఆ దిశగా జక్కేపల్లి సేవా సమితి ఎగ్జిక్యూటివ్ మెంబర్సు, పెద్దలు కానీ, యూత్ కానీ, మహిళామూర్తులు కానీ అందరూ కూడా ఆ దిశగా ఈ యొక్క నూతన మందిరాన్ని ఈ 2వ వార్షికోత్సవ సందర్భంగా మనం ఇప్పుడే బుడిబుడి నడతలేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం స్పీడ్ అందుకొని కనీసం 5th వార్షికోత్సవం నాటికైనా సమృద్ధిగా ఇది మోడల్ ఒక రైతు సేవా కేంద్రం ఖమ్మం జిల్లాలో ఉందనేది మనం మోడల్గా చెప్పుకొని రాష్ట్రంలోనే రత్నాకర్ గారు చెప్తున్నారు ఆల్రెడీ. కానీ దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. మనం చెప్పుకోవడానికి కాదు మనం కట్టింది, దీన్ని ప్రూవ్ చేసుకోకపోతే ఆత్మద్రోహం అవుతుంది. అలా కాకుండా మనమందరం కూడా ఒక కమిటీ వేసుకొని ఈ గ్రామంలో వీలైనంత మేలోనే రేపు అది ఇంప్లిమెంట్ చేయాలని ఈ గ్రామ రైతులకు కూడా మళ్ళీ ఒకసారి విన్నవిస్తూ, ముఖ్యంగా కన్వీనర్ గారు కూడా మీకు విషయం అవగాహన లేకపోయినా మీ గ్రామంలో మంచి పొటెన్షియల్ రైతాంగం ఉంది, మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చంద్రారెడ్డి గారు కూడా మంచి వ్యక్తి, సర్పంచ్గా ఉన్నారు. వారు చూడండి, ఇక్కడ పిల్లలు నిర్మించుకునే ఒక స్లాబ్ వేసుకునే అవకాశం చంద్రారెడ్డి గారికి ఇస్తే ఈ గ్రామంలో ప్రథమ పౌరుడు ఆయనకి అవకాశం ఇచ్చారు స్వామి. ఎవరికి ఏ ఫీల్డ్లో ఉన్నాడో ఆ ఫీల్డ్కు ఏ రీతిగా ప్రమోట్ చేయాలో స్వామి చేసుకుంటూ పోతారు. కానీ రుణం తీర్చుకోవాలిగా, స్వామి రుణం తీర్చుకోవాలి. అవకాశం ఇచ్చినప్పుడు, అది అభివృద్ధి చేసినప్పుడు, స్వామి మనకి వ్యక్తిగతంగా ఎంత మోడల్గా మనకి ఇచ్చినప్పుడు దాన్ని ఏ రీతిగా ఆ స్వామికి సమర్పించుకొని సరెండర్ అవ్వాలనే భావాలు మనల్ని పెట్టుకొని ఆ రీతిగా ముందుగా మనం ప్రయత్నం చేయాలని కోరుతూ